హలో హలో హలో. చాలా హాయ్ హాయ్. చాలా రోజులు, చాలా నెలలు అయిపోయింది వీడియో చేయక. చాలా మంది అవునవును. ఛానల్ ఉందని కూడా మర్చిపోయినరు. వీడు జస్ట్ ఓకే. ఫ్యాన్ ఎడిట్లకు, పోస్టర్లకే పరిమితం అయిపోతాడు. వీడు చెయ్యడిగా వీడియోలు అని చాలా మంది కామెంట్లలో ఆడిపోసుకొని మెసేజ్లు చేసి తిట్టిండ్రు. ఓకే, నౌ వీఆర్ ఇన్కన్సిస్టెంట్లీ కన్సిస్టెంట్ అయిపోతున్నాం. ఆ, ఇప్పటి నుంచి వస్తాయి వీడియోలు కన్సిస్టెంట్ గా. దానికే ట్రై చేస్తున్నాను. టుడేస్ వీడియో ఇస్ ఎ బిట్ డిఫరెంట్. నేను చేసిన అంటే మనం చేసినవి కొన్ని, అందులో ఇది కొంచెం డిఫరెంట్. ఎందుకు అంటున్నా అంటే, ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ సినిమా ప్రయర్ రిలీజ్ కి ముందు ఎప్పుడు నేను వీడియో చేయలేదు. మేము జస్ట్ డిస్కషన్ చేసుకున్నప్పుడు కూడా ఇంతకు ముందు చాలా సినిమాలకు అనుకున్నాం. పొన్నియిన్ సెల్వను, ఆ, మళ్ళీ ఇంకోటి కొన్ని, కల్కి, సలార్ అనుకున్నాం. బట్ నాకు ఎప్పుడు అబ్బా నాకేందంటే, ఒక సినిమా రిలీజ్ కు ముందు ఒక హైప్ వీడియో చేయాలంటే ఉండే డౌట్ ఏంటంటే, చాలా మంది వచ్చేస్తారు. అంటే ఈడు ఆ సినిమాకి ఇంత బయాస్డ్ గా చెప్తున్నాడు అని చెప్పి. మళ్ళా ఇప్పుడు మనం ఇంత హైప్ అయిపోయి సినిమా రిలీజ్ తర్వాత చూస్తే బెడ్స్ కొట్టింది అనుకో, అది ఇంకో బాధ. అదే. అందుకే నేను ఎప్పుడు హైప్ వీడియోలు చేయలేదు. అంటే ఎప్పుడు ఓన్లీ మన పర్స్పెక్టివ్ ఎందుకు చెప్పుడు అని చెప్పి చేయలేదు. బట్ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే, ఇప్పుడు మేము చేసే ఈ వీడియో చేసే ముందు సోషల్ మీడియాలో ఈ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంది, హైప్ ఏంది, ఏం కథ అని మంచి ఒక చిన్నపాటి రీసెర్చ్ చేసి చేస్తున్నాం ఈ వీడియో. టుడేస్ టాపిక్ ఇస్ కింగ్డమ్. విజయ్ దేవరకొండ కింగ్డమ్, గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్, నాగవంశి కింగ్డమ్, అనిరుద్ కింగ్డమ్. చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ ఒక మాట చెప్పింది నిన్న. ఏంటంటే, పోస్టర్ మీద మీకు విజయ్ దేవరకొండ కింగ్డమ్ అని ఉంది, మీకు అట్లనే తెలుసు సినిమా. బట్ దిస్ ఇస్ నాట్ జస్ట్ మై కింగ్డమ్, దిస్ ఇస్ గౌతమ్ తిన్ననూరిస్ కింగ్డమ్ అని ఒక్కొక్క డిపార్ట్మెంట్, ఒక్కొక్క క్రూ మెంబర్, కాస్ట్ మెంబర్ కి కూడా ఈ సినిమా చెందుతుంది అని చెప్పి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. బాగుండే స్పీచ్. చాలా రోజుల తర్వాత విజయ్ స్పీచ్ లైక్ చాలా ప్రశాంతంగా పోయింది. నైస్ నైస్ స్పీచ్. ఇప్పుడు నాకు మొన్న ట్రైలర్ చూసినప్పుడు కొంచెం సిమిలర్ గా ఉంది, ఇందిరా ఇది మళ్ళీ అదే పాత కథనా ఇది అని కొన్ని డౌట్లు వచ్చినాయి. కొంచెం హైప్ కొంచెం తగ్గేటట్టే అనిపించింది ట్రైలర్. నీకేమనిపించింది? అంటే ట్రైలర్ అంటే చెప్పరండి. ఇట్లా నార్మల్ గా మనం ఒక ఎక్స్పెక్టేషన్ తో చూసినాం, అక్కడ ఇంకోటి ఉంది. బట్ నేనైతే ఓవర్ ది టాప్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటాను. బికాజ్ ఎక్స్పెక్టేషన్ మే కిల్ ద ఫిలిం కాబట్టి ఎంత వరకు కావాలో అంతవరకే. సిన్స్ గౌతమ్ తిన్ననూరి కాబట్టి మినిమం ఎక్స్పెక్టేషన్ ఉంది. అండ్ అంతవరకు పెట్టుకుంటే ఇంకా ఫిలిం ఎంజాయ్ చేయగలుగుతానేమో అనే థాట్ ప్రాసెస్ లోనే ఉన్నాను నేనైతే ప్రస్తుతం. ప్రతి సినిమాకి ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనేది ఉంటది కదా bro. అవును. అంటే ఇప్పుడు కొన్ని సినిమాలకేమో ఆ కథ కొత్తగా ఉంటది, కొన్ని సినిమాలకేమో కాన్సెప్ట్ కొత్తగా ఉంటది, కొన్ని సినిమాలకేమో ఆ మేకింగ్ స్టైల్ కొత్తగా ఉంటది. కానీ ఉమ్. కింగ్డమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకున్న హైప్ చాలా యూనిక్ హైప్ అని చెప్తాను నేనైతే. ఓకే. ఎందుకంటే ట్రైలర్ చూస్తున్నంత సేపు రొటీన్ ఉంది, ఏంది ఏంద్రా అసలు ఏం కొత్తదనం లేదు అన్న ఫీలింగ్ మనకు వచ్చి ఉండొచ్చు. బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఏవి కూడా ఈ మధ్య యూనిక్ గా ఏమి వస్తలేవు కదా ఎక్కువ. కానీ నాకు స్టిల్ అంటే ట్రైలర్ నాకు అంత ఎక్కకపోయినా, నేను సినిమాకి ఇంకా హైప్ తో ఉండడానికి రీజన్ ఆ టైటిల్. అవునవును. కింగ్డమ్ అనే టైటిలే నాకు ఒక మేజర్ యూఎస్పి నాకైతే సినిమా మీద. అంటే ఉమ్. కథ ఎంత రొటీన్ గా ఉన్నా, లేదు అదే బ్రదర్ ఎమోషన్స్, అదే స్పై అక్కడికి పోతాడు, సమ్ ఒక స్పై ఆపరేషన్ మీద పోతాడు, దేర్ హిల్ మీట్ హిస్ బ్రదర్. వాళ్ళ బ్రదర్ ఏ గ్యాంగ్స్టర్, కింగ్డమ్ గ్యాంగ్స్టర్స్ కి ఐ మీన్ మెయిన్ హెడ్ ఉంటాడు. తమ్ముడు పోయి బ్రదర్ ని ట్యాకిల్ చేస్తాడా, లేకుంటే అక్కడ తమ్ముడు కూడా ఒక గ్యాంగ్స్టర్ అవుతాడా? ఇదంతా మనం చాలా ఏళ్ళ నుంచి చూస్తున్న స్ట్రక్చర్. బట్ స్టిల్ ఇంత రొటీన్ స్ట్రక్చర్ ఉన్నా కానీ కింగ్డమ్ అని ఎందుకు పెట్టారు టైటిల్? అదే. మనం చూసుకుంటే అంటే ఇప్పుడు ఆ ఒక పోస్టర్ ఉంటది విజయ్ దేవరకొండది, ఒక షర్ట్లెస్ ఉమ్. పోస్టర్ ఉంటది. ఆ ఆ, పోస్టర్ లో కింగ్డమ్ అనే టైటిల్ ఉండి, ఒక చేతిలో గన్ను, ఒక చేతిలో క్రౌన్ ఉంటది, ఒక కిరీటం. క్రౌన్ ఉంటుంది. అవును. ఒక రాజు కిరీటం ఉంటది. ఆ టీజర్ లో కూడా సమ్ ఫైర్ లోకి వెళ్ళి ఆ కింగ్డమ్, ఐ మీన్ ఆ క్రౌన్ చూపిస్తారు. దట్ ఈస్ ద ఉమ్. మెయిన్ యూఎస్పీ బ్రో నాకైతే. ఏదో ఉందిరా, అవును. ఏదో ఉంది, ఏదో చెప్తాడు. మరి ఇది మైథాలజియా, లేకుంటే ఫోక్లోరా, లేకుంటే ఒక ఏదైనా ఎక్కడి నుంచో ఒక పాయింట్ తీసుకున్నా, లేకుంటే గౌతమ్ తిన్ననూరియే ఒక ఫిక్షనల్ గా సమ్ హిస్టరీ కైండ్ ఆఫ్ థింగ్ రాసిండు అనేది తెలియదు ఇప్పటికి. ఆ ఒక్కదాని కోసం ఐ బై మై టికెట్. వై దిస్ ఫిల్మ్ ఇస్ ఇంపార్టెంట్.
ఇప్పుడు ప్రతి సినిమా ప్రతి యాక్టర్కి ప్రతి డైరెక్టర్కి ఇంపార్టెంట్ ఉంటది. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి విజయ్ దేవరకొండకి చాలా ఇంపార్టెంట్ ఫిలిం బ్రో. అవును. నాట్ జస్ట్ ఫర్ విజయ్, అంటే నన్ను అడిగితే సినిమా చూస్తున్న ఆడియన్స్ కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఫిలిం. నేను ఎందుకు కరెక్ట్. చెప్తున్నా అంటే దీనికి నాకు ఒక చిన్న థియరీ ఉంది. దానికి ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో ఎంతమంది చేయరో నాకు తెలియదు. కానీ ఆ, మనం చూస్తుంటే ఫర్ మీ దిస్ ఇయర్ వాజ్ ఎ డిసప్పాయింట్మెంట్. ఓకే. ఇప్పుడు నేను ఒక ఈ ఇయర్ నాకు ఇప్పటి వరకు ఒక 7 నెలలుగా గడిచింది. ఈ 7 నెలల్లో ఒక టాప్ 10 ఫిలిమ్స్ చెప్పరా అంటే నాకు తెలిసి నా లిస్ట్ లో తెలుగు సినిమాలు ఒక 2-3 ఉంటాయి అంతే. మిగతా అన్ని ఇంగ్లీష్ అవ్వచ్చు, తమిళ్ అవ్వచ్చు, మలయాళం అవ్వచ్చు, ఎనీథింగ్. తెలుగు చాలా తక్కువ ఉన్నాయి ఈసారి. నాకు నచ్చినాయి చాలా తక్కువ పర్సనల్ గా. సో కింగ్డమ్ అనేది మనకి ఇప్పుడు ఒక రిలీఫ్. కొన్ని సెట్ బ్యాక్స్ ఉన్నాయి ఈ లాస్ట్ 7 months లో. ఈ సెట్ బ్యాక్స్ అన్నిటికీ ఇట్స్ లైక్ ఒక రిలీఫ్ పాయింట్ అవుతుందేమో అనిపిస్తుంది. మనకు మాత్రమే కాదు, థియేటర్స్ కి కూడా. ఈ మధ్య ఏ ఫిల్మ్ మేకర్ ఇంటర్వ్యూ చూసినా, ఏ ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూ చూసినా కానీ వాళ్ళు థియేటర్స్ అనేవి ఒక థ్రెట్ లో ఉన్నాయండి అని చెప్తున్నారు. విన్నావు నువ్వు ఈ మాట? విన్నా కుబేరా టైం చాలా ముందర, కుబేరా ముందు స్టేక్ ఉండే చాలా థియేటర్స్ అనేటిది ఈ కాలం థియేటర్ సినిమాలు కూడా ఒక పెద్ద అదైపోతుంది. 2 months దాకా మా థియేటర్, నేను చెప్పినాను 2 months దాకా మా దగ్గర ఉన్న థియేటర్స్ అసలు ఓపెన్ కాలేదు, ఫిలిమ్స్ లేక అది ఇది. అండ్ ఇఫ్ కింగ్డమ్ మనక కరెక్ట్ గా అనుకున్నట్టు జరిగితే మేబీ కొంచెం బెటర్ ఉండొచ్చేమో సిచ్యువేషన్స్ థియేటర్ దగ్గర. ఆడియన్స్ ఒకవేళ కొంచెం డిస్పైట్ ఆఫ్ ఆల్ రివ్యూస్, ఒకవేళ మౌత్ టాక్ మంచిగా ఉంటే సరిపోద్ది, ఎక్కడున్నా జనాలు వెళ్ళిపోతారు, అది తెలిసిందే. అండ్ ఇప్పుడు ప్రైజెస్ ఇష్యూస్ కూడా ఏం లేవు ప్రజెంట్ ఈ సినిమాకి అయితే. అండ్ అది కూడా ఒక మేబీ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ కావచ్చు ఇఫ్ సినిమా ఈజ్ గుడ్. అండ్ సినిమా ఈజ్ చాలా ఇంపార్టెంట్ జరిగి ఇప్పుడు ఐ థింక్ ఒకవేళ అనుకున్నట్టు జరిగితే ఐ థింక్ విజయ్ దేవరకొండ ఈ సినిమాకు ముందు ఈ సినిమాకి తర్వాత అని కూడా ఇంకోసారి అనే ఛాన్స్ వస్తుందేమో. ఇఫ్ అంటే అప్పుడు అర్జున్ రెడ్డితో మూల్చినట్టు ఇఫ్ దిస్ కరెక్ట్లీ, ఇది కనుక కరెక్ట్ గా పడితే ఈ సినిమాతో ఇంకొంచెం బెటర్ కావచ్చు. ఎందుకంటే లైనప్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అండ్ ఇది కూడా ఎప్పుడు చేయని రోల్. ఇంతకు ముందు వరకు ఆయన అర్జున్ రెడ్డితో వచ్చిన ఫేమ్, ఆ పెళ్లి చూపులతో వచ్చిన అదే సెంటర్ చేసి ఉన్నారు. కాబట్టి ఇఫ్ ఇందులో కనుక వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు కనుక సినిమా కనుక మ్యాచ్ అయితే బోత్ పర్ఫార్మెన్సెస్ వైజ్ సినిమా స్టోరీ పరంగా టెక్నికల్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఐ థింక్ ఇది ఒక మంచి బ్రేక్ త్రూ అవుతుంది చాలా మందికి, థియేటర్స్ కి, యాక్టర్స్ కి. అండ్ ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి కూడా లాస్ట్ 2 ఫిలిమ్స్ తో ఈ ఫిలిమ్స్ కంపేర్ చేసుకుంటే ఇట్స్ కంప్లీట్లీ న్యూ జాన్రా, కంప్లీట్లీ న్యూ వరల్డ్. సో ఇట్లాంటి ఇంకొన్ని ఫిలిమ్స్ గౌతమ్ తిన్ననూరి కూడా ఇంకా ఫ్యూచర్ లో చేసే ఛాన్స్ ఉండొచ్చు. అండ్ ఈ అంటే చాలా యూనిక్ వాయిస్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ ప్రజెంట్ తెలుగులో అయితే. దిస్ ఫిలిం చాలా ఇంపార్టెంట్ ఫిలిం చాలా మందికి. అండ్ మళ్ళీ మెయిన్ గా చూసుకుంటే మన తెలుగులో ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే, అంటే వేరే లాంగ్వేజ్ గురించి నాకు పెద్ద తెలియదు కాబట్టి నేను చెప్తున్నా. తెలుగులో ఎట్లా అంటే థియేటర్స్ ని రివైవ్ చేయడానికి ఆర్ అంటే ఒక పంచ్ ఆఫ్ ఆడియన్స్ ని థియేటర్ కి లాగడానికి స్టార్ హీరో సినిమా అవసరం లేదు. అంటే ఐ మీన్ స్టార్ హీరో సినిమా అయితేనే థియేటర్స్ రివైవ్ అవుతాయి. స్టార్ హీరో సినిమా వస్తేనే ఇంతమంది జనాలు థియేటర్కి వస్తారు. నన్ను అడిగితే మాత్రం మనం ఆ స్టేజ్ లో మనం లేము. హీరో ఎవరన్నా కానీ, మేబీ హీజ్ అ మిడ్ రేంజ్ హీరో ఆర్ కొత్త హీరో కానీ ఎవరన్నా కానీ, ఇఫ్ కంటెంట్ ఈస్ గుడ్ థియేటర్స్ ఫిల్ అయిపోతాయి. అట్లాంటి కంటెంటే ఇప్పుడు మనకి కొంచెం కొంచెం మిస్ అయ్యకుండా వస్తుంది. అందుకే చాలా మంది ప్రొడ్యూసర్స్ ఏంది అని అంటే ఫెస్టివల్స్ ని నమ్ముకుంటారు. బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ ఫెస్టివల్స్ కే వస్తాయి. బట్ ఇప్పుడు అట్లా లేదు. ఇని సినిమా వర్డ్ ఆఫ్ మౌత్ బాగుందంటే, ఇప్పుడు బ్రో మహావతార్ నరసింహ సినిమా ఉంది బ్రో, మా దగ్గర తీసుకో, మా నిజామాబాద్ లా ఫస్ట్ డే ఓన్లీ 2 shows ఉండే అంతే. అది కూడా పీవీఆర్ లో. తర్వాత వాడి నెక్స్ట్ డే ఆ 2 shows కాస్త పీవీఆర్ లో 4 shows అయినాయి. మళ్ళీ ఏషియన్ లో 5 shows అయినాయి. ఒక కంప్లీట్ స్క్రీన్ ఇచ్చేసిండు వాడు సినిమాకి. ఆ సినిమా గురించి ఎవరికి ఏం తెలుసు? అంతే అంతే. సరే ఇప్పుడు అది దేవుడు దాని గురించి మాట్లాడకపోతున్నాయి, అడిగితే కూడా తెలియకపోతుండే. ఇప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ అట్లా ఇట్లా తెలిసిన మాట్లాడుతూ మా దగ్గర లేకుండా పక్క సిటీస్ కో టౌన్స్ కో పోయి చూస్తారు ఒక్కొక్కరు. సేమ్ సేమ్. నాకు కూడా నా ఫ్రెండ్ ఒకటి ఉంటాడు కర్నూలు దగ్గర.
వాళ్ళ విలేజ్ లో వేయలేదంట సినిమా, బట్ చాలా మంది కర్నూలు సిటీకి వెళ్ళి చూసి వస్తున్నారంట. సో ఇదే సరే, అది దేవుడు సినిమా బ్రో అని అనుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఒక డబ్బింగ్ సినిమా వచ్చింది, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్, ప్రదీప్ రంగనాథ్. ప్రదీప్ రంగనాథ్ కరెక్ట్. లవ్ టుడే హిట్ అయిందని చెప్పి వెళ్ళిపోరు కదా జనాలు. మేబీ ఫస్ట్ అంతే. డే ఫిల్ అవుతుందేమో థియేటర్, బట్ తర్వాత ఉమ్, వర్డ్ ఆఫ్ మౌత్ కదా. సో అంతే. ఈ ఇయర్ అట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్, నన్ను అడిగితే బ్రో కాంతారా బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రో. అవును, అంటే కరెక్ట్. ఒక ఇండస్ట్రీలో వర్డ్ ఆఫ్ మౌత్ చూసి వేరే ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ వచ్చి కొనుక్కొని ఇక్కడ రిలీజ్ చేస్తే, ఇప్పుడు మనం అంటే సరే ఆన్లైన్ లో సినిమాలు వస్తున్నాయి. మన ఫ్యామిలీ మెంబర్స్ కి రిషబ్ శెట్ అంటే ఎవరు తెలియదు. కన్నడ, మన ఫ్యామిలీ మెంబర్స్ కన్నడ సినిమా చూడరు, బట్ కాంతారా సినిమాకి అరే ఇది వీళ్ళు బాగుందన్నారు వాళ్ళు బాగుందన్నారు అని చెప్పి థియేటర్స్ ఫీల్ అయ్యారు. అట్లనే ఇఫ్ యు సీ నౌ, విజయ్ దేవరకొండ ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉంది, ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈవెన్ తన లాస్ట్ 5 to 6 ఫిలిమ్స్ సరిగ్గా వర్కౌట్ అవ్వకపోయినా కింగ్డమ్ కి ఇంత హైప్ ఉందంటే రీజన్ ఫ్యాక్టర్స్ ఏంది? గౌతమ్ తిన్ననూరు కొత్త జాన్రా, విజయ్కి కొత్త జాన్రా, అండ్ ఇట్లాంటి ఈ టెంప్లెట్ సినిమాలు మాస్ ఆడియన్స్ కి బాగా వర్కౌట్ అవుతుంది. అదొకటి, బక్కోడు, నిరుద్దున్నాయి. అనిరుద్ధ్, ఇవన్నీ ఫ్యాక్టర్స్. ఇప్పుడు నాకైతే ఫ్రమ్ ద అనౌన్స్మెంట్ బ్రో, ఫ్రమ్ ద అనౌన్స్మెంట్ నేను పీక్ హైప్ తో ఉన్నా సినిమా. ఒక పోస్టర్ వచ్చినా, నేను ఇప్పుడు నీకు స్లైడ్స్ వేస్తా కొన్ని పోస్టర్లు చూసి, ఎవ్రీ పోస్టర్ బ్రో, నేను తెలుగులో ఈ ఇయర్ ఇంత మంచి పోస్టర్ క్యాంపెయిన్ నేను చూడలేదు. చాలా అట్రాక్టివ్ ఉన్నాయి ఒక్కొక్క పోస్టర్, ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి పోస్టర్స్. సో ఫ్రమ్ ద అనౌన్స్మెంట్ నుంచి, ఆ జానర్ చెప్పినప్పటి నుంచి ఫస్ట్ ఒక పోస్టర్ ఉంటుంది అనౌన్స్మెంట్ అప్పుడు, దాని మీద ఒక కొటేషన్ ఉంటుంది, ఐ డోంట్ నో వేర్ ఐ బిలాంగ్ టు టెల్ యూ హూమ్ ఐ బిట్రే అని చెప్పి. అండ్ మళ్ళీ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లేయర్స్. ఈ సినిమాలో నాగవంశీ తీసుకో, నువ్వు మొన్న పాడ్కాస్ట్ జరిగినప్పుడు గౌతమ్ గాని విజయ్ గాని వాళ్ళు చెప్పేది ఒకటే బ్రో, దిస్ ఇస్ ఎ లేయర్డ్ స్టోరీ. ఒక లేయర్డ్ స్టోరీ టెలింగ్ ఉంటుంది ఇందులో. ఇది జనరల్ గా స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పే కథ కాదు. ఐ మీన్ చాలా లేయర్స్ ఉంటాయి, చాలా ఎమోషన్స్ ఉంటాయి, సబ్ ప్లాట్స్ ఉంటాయి కొన్ని అని కూడా చెప్పారు. సో అది ఏంది, ఆ లేయర్డ్ స్టోరీ టెలింగ్ ఏందని తెలుసుకోవాలని నాకు బాగా హైప్ ఉంది. అండ్ ఇప్పుడు నేను చూసిన టీజరు, రిలీజ్ డేట్, ప్రోమో, మొన్న వచ్చిన ట్రైలర్, సాంగ్స్, ఇవన్నీ చూస్తే ఒక 4-5 థీమ్స్ వెళ్తాయి మనకు. నీకేం అర్థమైంది చెప్పు, తర్వాత నా లిస్ట్ చెప్తున్నాను. అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కంటెంట్ ప్రకారం అయితే వాళ్ళు నాకు తెలిసి సమ్ కోర్ ఎలిమెంట్ ఏదో వాళ్ళైతే మనకి రివీల్ చేయనట్టే నాకైతే అనిపించింది. సంథింగ్ ఇది అండర్లయింగ్ అన్నట్టు అయితే నాకు ఖచ్చితంగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ రైజ్ అవ్వచ్చు అని అంటే, పర్సనల్ పర్సనల్ థింగ్ వర్సెస్ డ్యూటీ అని ఒక ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్ విజయ్ క్యారెక్టర్ నుంచి నాకు తెలిసి డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. బికాస్ ఒక మిషన్ మీద పోయి అక్కడ సంథింగ్ ఏదో పర్సనల్ లింక్, దాని నుంచి ఇంకేదో లింక్ చేసుకుని సమ్ ఫిలాసాఫికల్ కాన్ఫ్లిక్ట్ అయితే విజయ్ క్యారెక్టర్ నుంచి అయితే స్ట్రాంగ్ గా ఎక్స్ప్లోర్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా ఉంది, అంటే వాళ్ళు చూపించిన చిన్న చిన్న బిట్స్లకి వెళ్ళే ఏదో వాళ్ళని ట్రైబ్ అంటారు, సమ్ వారియర్ వాళ్ళని ఏమంటారు మనకు తెలియదు, అది తెలిసి అట్లా నుంచి ఏమైనా కావచ్చు. బట్ డ్యూటీ వర్సెస్ పర్సనల్ థింగ్ అనేది అయితే నాకు ఒకటి బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే దాన్ని ఇంకో వీళ్ళు, అది చాలా సినిమాలలో చూసినాం మనం, బట్ వీళ్ళు ఏ లెవెల్లో ఎక్స్ప్లోర్ చేస్తారు దాన్ని ఇంకా ఏ ఎక్స్టెంట్ వరకు తీసుకోవద్దు అని అయితే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు ఆ ఫస్ట్ కొటేషన్ నుంచి చూసుకుంటే, ఆ కొటేషన్ లో కూడా ఐ డోంట్ నో వేర్ ఐ బిలాంగ్ టు టెల్ యూ హూమ్ ఐ బిట్రే అని చెప్పి కింద ఇట్ ఈస్ సెట్ బై అనానిమస్ స్పై అని ఉంటుంది. బట్ నాకు మళ్ళీ ట్రైలర్ ఇంకొక పాయింట్లు ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటే, ట్రైలర్ లో కథ చెప్పేసినట్టే ఉంది బ్రో. బేసిక్ గా నీకు కథ చెప్పేసినట్టే ఉంది. సూర్య అని కూడా ఉంటాడు, ఈజ్ అ కానిస్టేబుల్, ఈజ్ అ పోలీస్ ఆఫీసర్. ఒక మిషన్ కి పంపిస్తారు ఒక ఏరియాకి, దట్ ఈస్ సెట్ టు బి శ్రీలంక. పోతాడు అక్కడ, ఏదో గ్యాంగ్స్టర్ అక్కడ నువ్వు స్పై చేసి సమ్ ఇన్ఫర్మేషన్ లేకుంటే ఒక సమ్ పర్సన్ తీసుకురావాలంటారు. అక్కడ పోయేసరికి ఆ గ్యాంగ్స్టర్ లీడర్ పేరు శివ అని చెప్పి ట్రైలర్ లో. శివ అంటే సత్యదేవ్ క్యారెక్టర్, ఇద్దరు బ్రదర్స్. ఇంత స్ట్రేట్ ఫార్వర్డ్ గా చెప్పినా ఏదో హైడ్ చేస్తారు సినిమా, ఏదో మేజర్ పాయింట్ ఉంది. నాకు తెలిసి ఆ హైడ్ చేసేది ఆ కింగ్డమ్ అనే టైటిల్ జస్టిఫికేషన్ ఏమో అని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ బ్రో, నాకు కూడా అదే. ఇప్పుడు నువ్వు చూసుకుంటే ట్రైలర్ లో లాస్ట్ షాట్ ఒకటి ఉంది కదా, మాస్క్ మ్యాన్ మాస్క్ పెడుతున్నాం.
బయట చాలా మంది ఇట్స్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అని కొంతమంది అంటారు, ఇట్ ఈస్ ఎ కేమియో అని కొంతమంది అంటారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, సర్ప్రైజ్ అది బేసికలీ. నేను కేమియో అని నేను అనుకోను, ఇట్స్ ఎ సర్ప్రైజ్. నాకు అక్కడ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఏంటంటే ఆ మాస్క్ ఉంది కదా, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఆ మాస్కే ఆ క్రౌన్ బ్రో. నువ్వు ఆ అనుకుంటా మేబీ. మాస్క్ లో ఆ ఫేస్ షేప్ చూడు, ఆ క్రౌన్ చూడు, సేమ్ ఎగ్జాక్ట్లీ సేమ్ నాకైతే అనిపించింది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ ఓకే. రాంగ్. సో అక్కడనే మనం అనుకున్న ఆ క్రౌన్ కి జస్టిఫికేషన్ వస్తుంది, ఆ టైటిల్ కి జస్టిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకొక కొటేషన్ కూడా ఉంటుంది బ్రో, ఎ కర్స్డ్ క్రౌన్ ఇస్ వెయిటింగ్ ఫర్ సమ్, సంథింగ్ అప్పుడు అదొక టీజర్ అప్పుడు కొటేషన్, సంథింగ్ అదొక కొటేషన్ నుంచి బేసికలీ వెయిట్స్ నాకు సైలెంట్ ఇట్లాంటి అనుకుంటే సో నాకు బేసికలీ ఇట్లా పోస్టర్ గేమ్ అంటే నాకు బాగా ఇష్టం అనమాట. అంటే పోస్టర్ లో చిన్న చిన్న కొంచెం చెప్పుకుంటా సమ్ కథ చెప్పడం లాంటిది ఉంటే మనకు కూడా కొంచెం కొత్తగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. జనరల్ ప్రమోషనల్ పోస్టర్లు కాకుండా పోస్టర్ కూడా ఏదో కథ చెప్పడం అట్లా చాలా లేయర్స్ ఉన్నాయి. బ్రదర్ అండ్ ఇది మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది, హృదయం లోపల సాంగ్ చూసాను. ఆ సాంగ్ లో కూడా ఆ ఇద్దరు క్యారెక్టర్స్, హీరో అండ్ హీరోయిన్, దే ఆర్ యాక్టింగ్ యాజ్ దే ఆర్ లవర్స్. ఎట్ సమ్ పాయింట్ షీఈ్ ఆల్సో లైక్ ఎ స్పై, ఆర్ షీఈ్ సపోర్టింగ్ ఆర్ షీఈ్ హెల్పింగ్ విజయ్ క్యారెక్టర్ అనుకోవచ్చు. సమ్ విజయ్ వర్ణ మర్డర్ చేస్తాడా, డెడ్ బాడీ తీసుకొస్తాడా వేరే నుంచి తెలియదు, చూసి నేను ఇన్ఫార్మ్ చేస్తాను అని అంటది. షీఈ్ వర్కింగ్ యాజ్ అ డాక్టర్. వాళ్ళందరి ముందర యాక్టింగ్ చేస్తూ ఉంటారు లవర్స్ లాగా. అదొక ఇంట్రెస్టింగ్ పాయింట్. వీళ్ళు అంటే ఏది కూడా బ్రో నీకు ఒక పాయింట్ లో ఇది చాలా మంచి విషయమే కొన్ని రివీల్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు అందరికి ఉన్న తెలివి ఏంటంటే ఎవరి కథ వాడు అల్లుకుంటాడు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లోకేష్ కనగరాజ్ ఏదైనా సినిమా తీసిండు అనుకో, పోస్టర్ వచ్చింది అనుకో, మొన్న నాకు అసలు బీభత్సంగా నవ్వు వచ్చింది ఏంటంటే, అది మరి ఫన్ కోసం చేసిరా ఎట్లా చేసి నాకు తెలియదు, ఆమిర్ ఖాన్ ది పోస్టర్ వచ్చింది కదా కూలీకి, బ్రో ఇట్లా సిగార్ వెలిగించాడు, స్మోక్ ఉంటది పైన, వాడెవడో ఆ స్మోక్ లో స్కార్పియో సింబల్ ఉంది, స్కార్పియో బిలాంగ్స్ టు రోలెక్స్, ఇట్ ఇస్ ఎల్సియు. బేసికల్ అది వాడు ఫన్నీగా చేసిండేమో నాకు తెలియదు, కానీ నాకు బీభత్సంగా నవ్వుతుంది. ఇట్లా తెలివి మస్తు మీరిపోయింది కదా మనందరికి. మన ఎవడో ఏదో కథ అల్లుకొని వాడు ఇంకేదో ఓప్స్ పెట్టుకొని సినిమా పోయే కంటే నేనే కొంచెం చెప్పుకుంటూ వస్తారా అనడం, ఇట్స్ అ వెరీ గుడ్ స్ట్రాటజీ నన్ను అడిగితే మాత్రం. అండ్ ఇప్పుడు బ్రదర్ అండ్ ఇద్దరు బ్రదర్స్ ఎమోషన్ ఉంది, ఒక స్పై థింగ్ ఉంది. స్పై ఇస్ నథింగ్ బట్ రెస్పాన్సిబుల్ గా ఆ దేశానికి ఆ డిపార్ట్మెంట్ కి అటు రెస్పాన్సిబుల్ గా. అక్కడ పోతే నీకు అప్రెషన్ ఉంది. కొంతమంది ఫస్ట్ టీజర్ లో ఇప్పుడు ఒక షాట్ ఉంటుంది బ్రో, నాకు చాలా హాంటింగ్ షాట్ అది. కొన్ని శవాలు ఉంటాయి, బ్లడ్ షెడ్ మొత్తం మట్టిలో కప్పెట్టేస్తారు, మట్టిలో కప్పెట్టేస్తారు, వెనకాల గూడెం మొత్తం తగలడిపోతుంటే పరిగెడతారు జనాలు. సో సమ్ అప్రెషన్ అనేది జరుగుతుంది. మళ్ళీ వాళ్ళందరూ కలిసి ఎవరికో పూజ చేస్తూ ఉంటారు, వైడ్ షాట్ ఉంటుంది, ఎవరికో పూజ చేస్తూ ఉంటారు, సమ్ జాతర లాంటి సంథింగ్. సో ఇట్లా అక్కడ ఒక ఆపరేషన్ లాంటిది. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ రిడమ్షన్, వాళ్ళకి ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని వాళ్ళు వెయిటింగ్. ఇట్లా ఇన్ని లేయర్స్ ఉన్నాయి సినిమాలో. దట్ ఈస్ అనదర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ నాకైతే. మళ్ళా యూ రిమెంబర్ నాగవంశీ గారు ఏ ఇంటర్వ్యూలో పోయినా కింగ్డమ్ ఎలా ఉంటదండి అంటే ఇప్పుడు మన జర్నలిస్టులు పోక్ చేస్తారు కదా, ఇది కేజీఎఫ్ లెక్క ఉంటుందా, ఇది సలార్ లెక్క ఉంటుందా, ఇది దాని లెక్క ఉంటుందా, దీని లెక్క ఉంటుందా. బట్ నాగవంశీ చాలా కాన్ఫిడెంట్ గా గౌతమ్ కేజీఎఫ్ సిస్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి అన్నాడు. మళ్ళీ నేను ఇందాక ఎందుకు ఈ సినిమా ఇంపార్టెంట్ అని చెప్పినా అంటే, ఫిల్మ్ మేకర్స్ ఎక్స్ప్లోర్ చేస్తారు, చెయ్యాలి అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ బ్రో. ఇప్పుడు మొన్న కుబేరా వచ్చినప్పుడే ఆ సినిమా చూసి అందరూ శేఖర్ కమల్ గారు ఇట్లాంటి సినిమా తీసారు కదా, ఆయన ఇట్లాంటి కథ రాస్తారు. చూసే కాదు, సినిమా రిలీజ్ కాకముందే మొత్తం వీళ్ళే ఇంకా మొత్తం ఆయన బోల్డెస్ట్ రైటింగ్ చాలా ఉంటది, లీడర్ ఉంటది, లవ్ స్టోరీ ఒక పాయింట్ ఉంటది చాలా ఎక్కువ. సో ఇది అన్ని ఉంటాయి. సో జనాలు ఏంటంటే కొంతమంది వాళ్ళకి తెలియకుండానే రెస్ట్రిక్ట్ చేసేస్తారు ఫిల్మ్ మేకర్స్ ని. ఈయనకి ఈ జానర్ అయితే ఇప్పుడు
వాళ్ళు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు బెడ్స్ కొట్టింది అనుకో, మనమే అంటాం మళ్ళీ, అసలు అది ఆ, నీ జానర్ లో నువ్వు తీసుకోవచ్చు కదా భయ్యా అంట. మనమే రెస్ట్రిక్ట్ చేస్తాం వాళ్ళని బేసిక్ గా. ఇప్పుడు వాళ్ళు చాలా ఎప్పుడు మందికైనా రెస్ట్రిక్ట్ ఓకే. బట్ వాళ్ళు ఎప్పుడు వివేకాత్రేయకి, శేఖర్ కమ్ములకి చాలా మందికి ఇట్లా వస్తూనే ఉన్నాయి ఇక. రే చెప్తానా బ్రో, వాట్ హ్యాపెన్ టు వివేకాత్రేయ విత్ సరిపోదా, సేమ్ థింగ్ ఇంకొంచెం గ్రాండ్ స్కేల్ గౌతమ్ తిన్ననూరుకి అవుతుంది కింగ్డమ్ తో. ఉమ్, ఉమ్, హీ కెన్ హ్యాండిల్ మాస్, హీ కెన్ హ్యాండిల్ గ్రాండియర్. గ్రాండియర్ బ్రో, ఉమ్, వీళ్ళు చెప్పే ప్రతి ఇంటర్వ్యూలో టీం చెప్పేది ఏంటంటే గ్రాండ్ స్కేల్ లో తీసినాం మేము సినిమాని. ఆ, బడ్జెట్ కూడా అరౌండ్ 100 crores, 120 crores సంథింగ్ ఏదో ఉంది. ఐ నెవర్ బిలీవ్ ఇన్ నంబర్స్. ఆ, కొన్ని సినిమాలు హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ పెడతాడు, చెప్తాడు బయటికి ఎన్ని కోట్లు పెట్టినా ఉమ్, అని. సినిమా డొల్ల ఏం అనిపించదు. సో అట్లా ఆ, నెంబర్స్ తో కాకపోయినా క్వాలిటీ అయితే కనిపిస్తుంది కదా నీకు అవును. ట్రైలర్ లో అదైతుంది. కానీ. వాళ్ళు రిలీజ్ చేసిన కంటెంట్ అయితే అదైతుంది. అదైతే ఉంది కదా. ఉమ్, మళ్ళీ టెక్నీషియన్స్ సెలెక్ట్ చేసుకున్నాడు కూడా. ఆ, సినిమాటోగ్రఫీ జోమోన్ టీ జాన్ అని ఒక ఆయన, గిరీష్ గంగావత్. ఉమ్. గిరీష్ గంగాధర్. నేను పోస్టర్ లో ఆయన పేరు చూసి అయిపోయాను బ్రో ఫస్ట్, గిరీష్ అంటే గంగాధర్. ఇప్పుడు విజయ్ కూడా అని అంటాడు, చాలా మంది ఉన్నారు ఇంకా నాకు పని ఏం లేకుండా అయిపోయింది, నేను ఆ కొద్దిగా ఈజీగా నా పని నేను చేసుకోవచ్చు, అంతమంది ఎక్స్పర్టీస్ ఉన్నారు ఈ సినిమా మీద వర్క్ చేసేటోళ్ళు. సో ఇప్పుడు వీళ్ళ పేర్లు చూసి నువ్వు క్వాలిటీ ఇమాజిన్ చేసుకోవచ్చు, నాట్ దట్ నంబర్స్. అంటే ఉమ్, వీళ్ళ వల్ల ఆ నెంబర్స్కి వెళ్ళిందేమో బడ్జెట్, మనకు తెలియదు బడ్జెట్ గురించి మనకెందుకు, కానీ క్వాలిటీ అయితే ఉమ్, కనిపిస్తుంది నీకు కదా. అంతే. అండ్ విజయ్ కూడా ఒక మాట అన్నాడు ఏంటంటే, చాలా మంది ఎక్స్పర్ట్లు ఉన్నారు నా సినిమా ఇందాక అన్నట్టే, వెన్ యూ హ్యావ్ ఉమ్, దీస్ బాయ్స్, వెన్ యూ హ్యావ్ దీస్ ఉమ్, బాయ్స్ ఇట్ విల్ గివ్ యూ అన్ అదర్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఉమ్, ఉమ్, నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా దిస్ ఇస్ నవీన్ నూలిస్ కింగ్డమ్ అన్న. ఆ, సో ఇట్లా ఒక్కొక్క వాళ్ళ వాళ్ళ వర్క్ కుములేటివ్ వస్తున్నాయి కదా అవుట్ బయటకు వచ్చేది బేసిక్. అండ్ నెక్స్ట్ వస్తే అనిరుద్ ఫర్ కింగ్డమ్. నాకు ఈ మధ్య ఎట్లయిపోయిందంటే, ఏదైనా సినిమాకి అనిరుద్ ని తీసుకున్నారు అనుకో, నాకేంటంటే ఎందుకురా పాపం ఆయనని ప్రతి సినిమాగా ఆయనని చూసుకునే. ఈ ఇయర్ లో బ్రో ఎన్ని అనౌన్స్మెంట్లు వచ్చినా మాక్సిమం అనిరుద్ధే ఉన్నాడు బ్రో. ఏ లాంగ్వేజ్ లో అవును. తీసుకో, తమిళ్ తీసుకో, తెలుగు తీసుకో, అనిరుద్ధే ఉన్నాడు పాపం. ఉమ్, కానీ ఒక్క ఇంట్రెస్టింగ్ పాయింట్ సందీప్ రెడ్డి వంగ చెప్పిండు బ్రో అనిరుద్ధ్ గురించి మొన్న ఓకే. పాడ్కాస్ట్ లో. ఏం ఉమ్, చెప్పిండంటే, బేసిక్ గా గౌతమ్ తిన్ననూరు కానీ, విజయ్ కానీ, నాగవంశీ కానీ, అనిరుద్ధ్ ఇందులో అంటే మెయిన్ గా ఆ జైల్ సీక్వెన్స్ ఉంది కదా మనం చూపించిన ఉమ్, టీజర్ లో, ఆ జైల్ సీక్వెన్స్ లో మళ్ళీ సెకండ్ హాఫ్ లో కొన్ని పోర్షన్స్ లో ఒక న్యూ కైండ్ ఆఫ్ మ్యూజిక్ వాడినట్టు అనిరుద్ధ్. ఓకే. ఇట్స్ లైక్ అన్ ఎక్స్పెరిమెంట్ ఫ్రమ్ హిమ్. అంటే ఓకే. మరి అంటే ఐ మీన్ ఇప్పుడు ఒక మాస్ ఎలివేషన్ వస్తేనో, లేకుంటే ఒక రివీలేషన్ లాంటిది వస్తే, ఒక ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది వస్తే మనకు ఒక టెంప్లెట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్లు ఉంటాయి కదా, ఆ ఉమ్, కైండ్ ఆఫ్ అట్లా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేసిండు. అది మరి ఇన్స్ట్రుమెంట్స్ తోనా లేకుంటే ఆయన కన్సీవ్ చేసిన విధానమో తెలియదు, కొత్తగా ఉందని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కానీ సందీప్ రెడ్డి వంగ ఒక పాయింట్ చెప్పాడు. సందీప్ రెడ్డి వంగ 40 to 50 minutes చూసిండంట సినిమా. ఓకే. అదేంది మళ్ళీ వితౌట్ మ్యూజిక్. ఆ, సందీప్ చూసింది వితౌట్ మ్యూజిక్. వితౌట్ మ్యూజిక్ చూసి ఆయన ఏమన్నాడంటే, వితౌట్ మ్యూజిక్ చూస్తేనే నాకు ఇంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించింది ఈ సినిమా. ఐ ఫెల్ట్ ఇట్ ఉమ్, గ్రిప్పింగ్, చాలా బాగుంది. ఉమ్, నేను ఐ కెన్ ఉమ్, ఇప్పుడు దీనికి అనిరుద్ స్కోర్ కలిస్తే ఆ అవుట్పుట్ ఎట్లుంటుంది అనేది ఐ కెన్ ఇమాజిన్. థియేటర్ లో పక్కా ఎంజాయ్ చేస్తారు అని చెప్పి. మ్యూజిక్ వినకపోయినా సందీప్ రెడ్డి వంగ ఏం చెప్పిండంటే, కింగ్డమ్ అనేది అనిరుద్ కి కూడా ఒక కొత్త కైండ్ ఆఫ్ సినిమా అనే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నాడు. అంటే ఈ స్టైల్ ఆఫ్ ఈ కైండ్ ఆఫ్ జానర్ లో ఈ కైండ్ ఆఫ్ స్టోరీ అనిరుద్ధ్ ఇప్పటి వరకు చేయలేదు. మేబీ కింగ్డమ్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఇన్ దట్ లీగ్ అని అన్నాడు. ఉమ్, అప్పటి నుంచి నేను ఇంకొంచెం బిట్ ఎక్సైటెడ్ గానే ఉన్నాను. అనిరుద్ధ్ ఓకే. ఆబ్వియస్లీ ఇప్పుడు వచ్చిన 3 songs పగలిపోయినాయి. ఇంకొక సాంగ్ ఉందనుకుంటా సినిమాలో, ఇప్పటికి వచ్చిన అయితే ఓకే. పగిలిపోయినాయి. బట్ ఉమ్, స్టిల్ ఇంకొక సాంగ్ ఉందంట. భయ ఎట్లా ఇస్తాడో మనకు తెలుసు. ఉమ్, ఆ టీజర్ మ్యూజిక్ కానీ, రిలీజ్ ప్రోమో మ్యూజిక్ కానీ, నిన్న ట్రైలర్ది చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు కొంచెం అంత మొన్న. ఆ, ఇట్లుంది అవును. ఏంది, కొంచెం చాలా. కొంచెం కొంచెం సప్పసప్పగా ఉంది, వర్క్ కంప్లీట్ కాలేదా మరి ఏం కథ అని చెప్పారు. ఇప్పుడు ఓకే, ఉమ్, దాచాం కుప్పలు కుప్పలు అన్నట్టే ఉంది భయ మ్యూజిక్ అక్కడ.
అండ్ వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అనిరుద్ బేసికలీ అంటే అంటే నాట్ జస్ట్ కింగ్డమ్. ఇప్పుడు వేరే సినిమాలకి కాంబినేషన్ చూసి ఎగ్జైట్ అవుతావు అనిరుద్ కి, లేకుంటే ఎట్లా? అండ్ దాని తర్వాత కింగ్డమ్ కి అనిరుద్ ఎట్లా ప్లస్ అవుతాడు అనుకుంటున్నావు? కింగ్డమ్ కి అనిరుద్ధ్ అన్న పేరే ఒక ప్లస్. ఒక రకంగా మాట్లాడాలంటే ఆ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కి వెళ్ళి ఇప్పుడు మన నాకు తెలిసి నాకు పర్సనల్ నేను అనిరుద్ధ్ ని ఎప్పటికెళ్ళి ఫాలో అవుతున్నా అంటే మాస్టర్. నేను యాక్చువల్ గా మాస్టర్ నుంచి ఫాలో అవుతాను అనిరుద్ధ్ కరెక్ట్ గా. అప్పటి నుంచి చూసుకుంటే సినిమాకి ఎట్లా కావాలో ఆ లెవెల్లో స్కోర్ అయితే పక్కా అనిరుద్ధ్ డెలివర్ చేసింది ప్రతిసారి. అండ్ తగ్గట్టు తనని తను అడాప్ట్ చేసుకున్నాడు అంటారో, దాన్ని తనని తను చేంజ్ చేసుకున్నట్టారో. ఆ ఇప్పుడు మాస్టర్ కి ఏ లెవెల్ ఉండాలో అంతే ఉంటది. విక్రమ్ కి ఇంకొక లెవెల్ కి పోతాడు, మళ్ళీ లియోకి వచ్చేసరికి ఇంకో షిఫ్ట్ కొడతాడు. అక్కడ మళ్ళీ జవాన్కి వచ్చేసరికి కంప్లీట్లీ ఒక న్యూ సౌండ్ తీసుకొని వస్తాడు. ఏంది ఆ ట్రైబ్ వాళ్ళ సౌండ్ కానీ ఆ మధ్యలో కావాల్సినప్పుడు ఎలక్ట్రానిక్ బీట్స్ అని కరెక్ట్ టైంలో కరెక్ట్ గా ల్యాండ్ అవుతుంది. అండ్ లియోలు అన్నప్పుడు కూడా కొంచెం చాలా డిఫరెంట్ ఉంటుంది మ్యూజిక్ కంపారిటివ్లీ. ఆ సౌండ్స్ కానీ ఎస్పెషల్లీ హరోల్డ్ దాస్ వాళ్ళ సంజయ్ దత్ వాళ్ళ క్యారెక్టర్స్ వచ్చే థీమ్ మ్యూజిక్ కానీ అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. అండ్ ఇక్కడ కూడా టీజర్ ట్రైలర్ అంటే మెయిన్లీ ఎక్కడెక్కడ మనకైతే ఇచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో చా ఎక్స్క్లూడింగ్ సాంగ్స్ చెప్తున్నాను నేను. బ్యాక్గ్రౌండ్స్ కూడా నాకు తెలిసి ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేస్తాడేమో విత్ ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి అది. బికాజ్ ఇట్లాంటి ఒక దాంట్లో ఫ్లూట్ వాడడం అనేది అది ఎవరి అందరి చాయిస్ ఉండదు. చాలా చాలా మంది ఎక్స్పెరిమెంట్ చేయరు. బట్ ఇక్కడ అదొక ఇంట్రెస్టింగ్ ఇన్స్ట్రుమెంట్ లెక్క యూజ్ చేసిండు. మేబీ నువ్వు అన్నట్టు ఆ కొన్ని పోర్షన్స్ లో డిఫరెంట్ గా ట్రై చేసిండు అని అంటాడు. అక్కడ కూడా మాక్సిమం అంటూ సక్సెస్ అయ్యి ఉండడు. ఇప్పుడు వచ్చిన అనౌన్స్మెంట్ వీడియోస్ లో కూడా అనౌన్స్మెంట్ వీడియోస్ అంటే మనం చాలా వేరియేషన్ చూసాం. ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇట్లా అంటే చాలా ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు ప్యారడైజ్ అదే మా మ్యూజిక్ వస్తూనే ఉన్నాయి కదా. కంప్లీట్ ఒకటి కంపేర్ చేసుకుంటే ఏ రెండు నీకు సేమ్ అనిపించదు. కూలీ తీసుకో, మళ్ళీ కూలీ తీసుకో, కూలీలో కూడా సైమల్టేనియస్ గా సాంగ్స్ రిలీజ్ అయినాయి. ఇప్పుడు దీనికి అట్లానే రిలీజ్ అయినాయి. అండ్ అనిరుద్ ఫర్ కింగ్డమ్ అని అంటే గౌతమ్ సింగ్ ఆల్రెడీ జెర్సీలో చాలా డెలివర్ చేసేసిండు. ఒక ఆ రకంగా టైంకి ఒక రకంగా చాలా చోట్ల జెర్సీని నిలబెట్టింది అనిరుద్. అవునవునవును, కరెక్ట్ కరెక్ట్. ఆ టైంకి జనాలు దాన్ని ఎక్స్పెక్ట్ చేసిరో లేదో నాకు తెలియదు. బట్ ఇప్పటికైతే దాన్ని సెలబ్రేట్ చేయనీకైతే ఆగదు. అదే చెప్పాలి. నిన్న ఈవెంట్ అయింది. మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు వెళ్ళినంట. అంటే ఇప్పుడు మనందరం చూస్తాం కదా, ఇప్పుడు తమిళ సినిమాలకి ఎట్లా యూఫోరియా క్రియేట్ చేస్తాడు, నియర్లీ ఆ ఎక్స్పీరియన్స్ అయింది అక్కడ అని అన్నారు. మేబీ అది డిజిటల్ గా మనం చూస్తున్నప్పుడు అక్కడ మనకు తెలియకపోవచ్చు డిఫరెన్స్. అది క్యాప్చర్ బట్ అవ్వలేదంట. నిన్న మాత్రం చాలా బాగా అయిందంట. అనేది చాలా సినిమాలో కొన్ని సీన్స్ జస్టిస్ చేయాలన్నా, ఆడియన్స్ దాన్ని కొంచెం సెలబ్రేట్ చేయాలన్నా అనేది ఒక యాడెడ్ అసెట్ సినిమాకి. అండ్ మోస్ట్లీ నాకు అనిరుద్, నాకు దేవ్ ప్రసాద్ తర్వాత అనిరుద్ అంతలా ఎందుకు ఇష్టం అంటే కాంబినేషన్స్ మీద డిపెండ్ కాడు బ్రో. అవునవును. అంటే ఇప్పుడు కొన్ని సినిమాలకి అనిరుద్ మ్యూజిక్ కొంచెం ఓవర్ గా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేటయాన్ ఉంది. వేటయానికి అనిరుద్ అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది షాక్ అయ్యారు. దీనికి అనిరుద్ ఎందుకురా అని చెప్పి. బట్ నువ్వు సినిమా చూసిన తర్వాత భయ్యా ఎక్కడ కూడా ఓవర్ ద టాప్ పోడు, తగ్గట్టే కొడతాడు. ఇప్పుడు నువ్వు వేటయాన్ సినిమా తీసినా గానీ, ఒక కూలీ తీసినా, ఒక అన్నాతే లాంటిది తీసినా, ఇప్పుడు కొంతమంది స్టార్ హీరోస్ కి ఏంటంటే దేర్ హ్యాస్ టు బి వన్ సాంగ్ వేర్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ యూ. తీసుకుంటే అది 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 పడిపోయింది బ్రో, ఆ ముద్ర పడిపోయింది. కాబట్టి డెఫినెట్లీ ఒక సాంగ్ ఉండాలి అట్లాంటిది. అండ్ అనిరుద్ కేవలం అక్కడ మాత్రమే కాదు, సినిమా మొత్తానికి న్యాయం చేస్తాడు బానే. కానీ కొన్ని సినిమా కంటే అనిరుద్ మ్యూజికే బాగుంటుంది. మళ్ళీ నాకు దీనికి అనిరుద్ ఎందుకు, ఇప్పుడు నీకు ఫస్ట్ టీజర్ వచ్చింది కదా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తోనే, అందులో ఒకసారి ఆ ఓఎస్టీ నువ్వు ఫస్ట్ నుంచి ఒక చిన్న హమ్ ఉంటది బ్రో, ఒక హమ్మింగ్ ఉంటది, వాయిస్ హమ్మింగ్ ఉంటది. అండ్ నువ్వు డైలాగ్ తోనే ఒక రకమైన ఇంపాక్ట్ ఇస్తుంది ఆ మ్యూజిక్ వాయిస్ ఓవర్ తో. వితౌట్ డైలాగ్ ఒక ఇంపాక్ట్ ఇస్తుంది, విత్ విజువల్ ఒక ఇంపాక్ట్, వితౌట్ విజువల్ ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు అనిరుద్ ఎట్లా అంటే
ఒక గౌతమ్ తిన్ననూరుకి జెర్సీకి ఎట్లా కొట్టగలుగుతాడో కింగ్డమ్ లాంటి దానికి అట్నే కొట్టగలుగుతాడు. అంతే. ఒక ఒక కూలీకి ఒక విక్రమ్, ఇప్పుడు నువ్వు లోకేష్ కనగరాజు అనిరుద్ధ్ ఒక మంచి పెద్ద కాంబో అయిపోయింది కదా, ఇప్పుడు ఒక బ్రాండ్ కాంబో అయిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళ దాంట్లోనే అవును. చూడు, మాస్టర్ కి ఒక రకంగా ఉంటుంది, ఉమ్, విక్రమ్ కి ఒక రకంగా ఉంటుంది, ఉమ్. లియోన్ అయితే మొత్తం ఇంకా బాబు పీక్ కంప్లీట్ లకు డ్రీమ్ వెళ్ళిపోయాడు. బ్రో లియో నేను చెప్తాను అంటే కొంతమంది హర్ట్ అయినా సరే చాలా చోట్ల సినిమా కన్నా అనిరుద్ధ్ బీజేమే బాగుంటుంది బ్రో లియోలో. జస్ట్ మై ఒపీనియన్ గాయస్ అంతే. అదో రకంగా ఉంటుందా, నువ్వు కూలీకి చూసుకో. ఇప్పుడు నాకు చిక్తు వైబ్ అనే సాంగ్ ఇట్ ఈస్ ఎ సర్ప్రైజ్ ఫర్ మీ. అందరు ఏమి అనుకున్నారు, చిక్కుతు వైబ్ అనేది ఇట్లా ఒక 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 పత్తల పత్తల ఒక ఆ, వేరే రజనీకాంత్ మాస్ వేరే కొన్ని రజనీకాంత్ మాస్ సాంగ్ లేక ఫాస్ట్ ఉంటదేమో అనుకోరు. ఇప్పుడు నువ్వు చూసుకో కొత్తగా ఉంటుంది బ్రో. చికితు వైబ్ సాంగే కొత్తగా అనిపించింది నాకు. నేను అప్పుడు ఒక 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 పోస్ట్ కూడా ఒక స్టోరీ పెట్టిన, చాలా రోజుల తర్వాత అనిరుద్ధ్ కొత్తగా ఒక పాట కొట్టినట్టు అనిపించింది నాకు అది. సో హీ క్యాన్ మౌల్డ్ ఇన్ ఎనీవే, అంతే. క్యాన్ మౌల్డ్ ఇన్ ఎనీవే. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దిస్ హ్యాస్ టు బి నోటెడ్. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక మాట అన్నాడు ఏంటంటే, నేను బేసిక్ గా నేను చేసిన సినిమాలు నాకు సినిమా నచ్చకపోతే నేను అసలు ఏం మాట్లాడా, బట్ ఈ సినిమాకి నేను చెప్తున్నా సినిమా హ్యాస్ కమ్ రియల్లీ గ్రేట్. నేను సినిమా చూసిన చాలా బాగా వచ్చింది. అండ్ ఇట్ ఈస్ ఎ మైల్ స్టోన్ ఇన్ ఆల్ అవర్ కెరియర్స్. కింగ్డమ్ అనేది నాకు ఒక మైల్ స్టోన్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ గా, యాజ్ ఎ స్టోరీ టెల్లర్ గా గౌతమ్ తిన్నర్ ఒక మైల్ స్టోన్, విజయ్ దేవరకొండ ఒక మైల్ స్టోన్ అని అన్నాడు. సో మైల్ స్టోన్ అనేది అంత సింపుల్ పదం అయితే కాదు కదా. అవును, కరెక్ట్. వాళ్ళు ఎంత చేసి ఉంటారో దానికి బట్ దాని సినిమా కూడా చాలా సార్లు కొంతమంది ఏమంటారు అంటే అనిరుద్ మ్యూజిక్ వల్లనే పోస్ట్ పని అయి ఉండొచ్చు అని. బెస్ట్ అవుట్పుట్ ఇస్తే సరిపోతుంది. వాళ్ళ టీం వాళ్ళు అంతే. కూడా చెప్పేది అదే, బెస్ట్ అవుట్పుట్ ఇచ్చిండు అందరికి మాకు కావాల్సింది లాస్ట్ లో అయితే అదే కావాలి అందరికి. అంతే. సో బెస్టే కావాలి అంతే. నాకు ఇప్పుడు ప్రతి చోట బ్రో నువ్వు అన్నట్టే ప్రతి ప్రమోషన్ దాంట్లో సర్ప్రైజ్ చేసుకుంటూనే వస్తాడు బాబు. ఉమ్. ఇంక వీ కెన్ ఎక్స్పెక్ట్ సినిమాలో ఇంకా అదర్ కొడతాడనే ఉంది. ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతాడు బాబు అనిరుద్ధ్ ఏ సినిమా తీసినా సరే. ఈ సినిమా అండ్ ఇప్పటికైనా అయితే ఎప్పుడు డిసప్పాయింట్. బాబు తమిళ్లో తీయని, బాబు తెలుగులో తీయని, ఏడ తీసినా బాబు ఒక ప్లస్ పాయింట్, బాబు ఒక సినిమా ఉన్నట్టు. అది నేను అంతే. నాకు ఎంతో ఇష్టమైన దేశ్ ప్రసాద్ తర్వాత నేను అనిరుద్ధ్ నా లీగ్ లో పెడతా. నాకు అంత ఇష్టం. రగిలే రగిలే అది అది కొంచెం కొంతమంది రగిలే రగిలే సాంగ్ విని కూడా కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు అంట. ఎందుకు అవుతారో నాకు తెలియదు కానీ నాగవంశీ సెడ్ వన్ థింగ్ ఆ సెకండ్ ప్రోమో హాఫ్ లో. ఆ ప్రోమో వచ్చిన కాడి నుంచే దాని అది స్టార్ట్ అయింది. ఆ అది నాగవంశి ఒక పాయింట్ చెప్పిన ఇంటర్వ్యూలో, ప్రీ క్లైమాక్స్ లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ కైండ్ ఆఫ్ సీక్వెన్స్ ఉంటదండి, అక్కడ ఒక సాంగ్ ఉంటది అనిరుద్ధ్ కొట్టాడు అదిరిపోయింది అన్నాడు. మరి అది రెగ్యులర్ రెగ్యులేనో కాదో నాకైతే తెలియదు. బట్ ఇఫ్ దట్ ఈస్ రగిలే రగిలే థియేటర్ బ్లాస్ట్ బ్రో, పక్కా పక్కా అంతే. అంటే పక్కా బ్లాస్ట్. మళ్ళా అందులో ఒక రెండు మూడు లైన్స్ విజయ్ దేవరకొండ ప్రజెంట్ కెరియర్ కి సింక్ అయ్యేటట్టు ఉన్నాయి తెలుసా లిరిక్స్. నువ్వు ఒకసారి విను, ఒక రెండు రెండు అంటే విన్నా, నేను అబ్జర్వ్ చేయలేదు. నువ్వు పర్సనల్ గా మొత్తం వెళ్ళిపోతే లైక్ తన ఫ్లాప్ ఫేస్ కానీ, బయట జరుగుతున్న ఉమ్, కాంట్రవర్సీలు కానీ, సమ్ కైండ్ ఆఫ్ ఉమ్, నెగిటివిటీ కానీ, ఏదైనా కానీ బ్రో నాకు విజయ్ దేవరకొండ హ్యాస్ టు విన్ అని ఎందుకు అనిపిస్తుంది తెలుసా. హీ హాస్ డన్ మిస్టేక్స్ బ్రో. కథలల్లో ఆయన ఆ, మిస్టేక్ చేసిండు. కొన్ని సినిమాలు అనౌన్స్మెంట్ తోనే ఎందుకు తీసిండ్రా ఇది అని అనిపిస్తుంది. పేర్లు అవసరం లేదులే ఉమ్, కానీ. అండ్ ఒప్పుకోండు కూడా మొన్న పాడ్కాస్ట్ లో, అవును. నేను అర్జున్ రెడ్డి ఆ టైంలో కొంచెం కాన్ఫిడెంట్ గా ఉంటుండే, నాకు ఒక కథ నచ్చిందంటే ఉమ్, ఆడియన్స్ కి నచ్చేస్తా అన్న మూడ్ లో నేను ఉంటుండే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే నాకు మెల్లమెల్ల కొన్ని దెబ్బలు తాకేసరికి ఐ అండర్స్టూడ్ సంథింగ్. నన్ను అర్థం చేసుకొని నా దగ్గరకు ఒక డైరెక్టర్ ఈ కథ వీడికి సూట్ అవుతుంది అని అనిపిస్తే దెన్ ఐ డూ దట్ ఫిల్మ్ అని అన్నాడు. ఓకే. అండ్ ఆ, సర్ప్రైజింగ్లీ మళ్ళీ రావ టైంలో ఆ స్టోరీ విజయ్ దేవరకొండకే చెప్పినాడు ఫస్ట్ ఆ, గౌతమ్. అవును. Fantastic. అప్ప- అవును. అప్పటికి ఇంకా పెళ్లి చూపులు కూడా రాలేదు, బట్ భయ్య సమోసాలు తిని వెళ్ళిపోయినాడు కానీ కథ సరిగ్గా ఇర్లేదంట. ఫనీగా చెప్పిన ఉమ్, బట్ అప్పటి నుంచి ఉందండి ఇద్దరికి కలిసి వర్క్ చేయాలని చెప్పి. ఒక కింగ్డమ్ పాయింట్ ఫస్ట్ అనుకున్నప్పుడే విజయ్కే అనుకున్నాను. ఉమ్, నాకు ఎందుకు విజయ్ దేవరకొండ హిట్ కావాలనిపిస్తుంది అంటే హీజ్ ఎ గుడ్ పర్ఫార్మర్ బ్రో. ఇప్పుడు నేను గ్రేట్ అవునవును. పర్ఫార్మర్ అంటే కింద వచ్చి కామెంట్లో వేసుకుంటారు కానీ ఈజ్ అ గుడ్ పర్ఫార్మర్, బాగా చేస్తాడు యాక్టింగ్. అట్లాంటి వాడు ప్రాపర్ సెలెక్షన్ చేసుకున్నాడు ఇంకో కథలు, యూ కెన్ ఉమ్, గెట్ గుడ్.
మనకు కొంచెం హోప్ ఇచ్చేది యంగ్ హీరోలే కదా. అంతే అంతే. అండ్ రేపు రేపు ఒకనొక మన టైంలో ఒక ప్రెస్టీజ్ వచ్చింది కూడా విజయ్ ఈ సినిమాలే. ఆ టైంలో పెళ్లి చూపులు అవును కానీ, ఈ టైంలో అవును అర్జున్ రెడ్డి కానీ. అవును అవును. అండ్ నాకు ఇప్పటికీ ఒక చిన్న ప్రాబ్లం ఏముంటుందంటే, పెళ్లి చూపులు సినిమా క్రెడిట్ కూడా విజయ్కి ఇయ్యరు బ్రో చాలా మంది. నాకు కోపం వస్తుంది. ఉమ్, అది అది మేజర్లీ రీతు వర్మ క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్ అది. సో తనదే ఎక్కువ ఉంటుంది, లేకుంటే తరుణ్ భాస్కర్కి ఇస్తారు. బట్ హీ హాస్ డన్ గుడ్ పర్ఫార్మెన్స్ బ్రో. చాలా తక్కువ మంది ఉమ్, మాట్లాడుకుంటారు అందులో ఆయన పర్ఫార్మెన్స్ గురించి. నాకు కింగ్డమ్ పక్క హిట్ కొడుతుందని ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా? చాలా మందికి ఉమ్. ఇక్కడనే అనిపించవచ్చు. టీజర్ లో ఫస్ట్ లాస్ట్ రోర్ ఒకటి ఉంటుంది, ఏడుస్తాడు చూడు ఆ, వాష్రూమ్ ఆ, ఆ. ఆ షార్ట్ కి నేను ఫిక్స్ అయిపోయాను, కొడుతున్నాడు ఈసారి గట్టిగా అని చెప్పి. నా ఉమ్, స్పీచ్ కూడా చాలా సటిల్ గా చాలా చాలా సటిల్ గా మాట్లాడాడు. నేను కొడుతున్నాం ఉమ్. కాదు, మనం అందరం కొడుతున్నాం అని చెప్పాను. ఓకే. కొట్టాలి బ్రో, హిట్ కొట్టాలి. అండ్ మనకి ఒక కొత్త రకమైన సినిమా ఇవ్వాలి బేసిక్. ఉమ్, ఉమ్. అది సందీప్ అది రెడ్డి చాలా important. సందీప్ రెడ్డి వంగ చాలా హైప్ అయింది సినిమా గురించి. ఉమ్, ఆడియన్స్ కి అవును. కూడా ఇది ఒక కైండ్ ఆఫ్ న్యూ ఎక్స్పీరియన్స్ అని అన్నారు. అండ్ గౌతమ్ అది హండ్రెడ్ తిన్ననూరి పర్సెంట్ లాంటి అండ్ గౌతమ్ తిన్ననూరి లాంటి అంటే ఒక జానర్ కి ఒక కైండ్ ఆఫ్ సినిమాలకి ఆయన రెస్ట్రిక్ట్ చేయొద్దు. సో అండ్ అవును. మళ్ళీ కెరియర్ లో ఇంత 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 బిగినింగ్ లోనే ఆయన ఇట్లాంటి సినిమాతో వస్తున్నాయి. ఐఎమ్ హ్యాపీ బ్రో. అంటే ఇంకొక 2-3 అవును. సినిమాలు మళ్ళీ రావనో జెర్సీ లాంటివి తీసిన తర్వాత వస్తే అది ఎట్లుంటుందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఆయన థర్డ్ ఫిల్మ్ కే ఇట్లా వస్తుందంటే పీక్ పీక్ హైప్ ఉంది నాకు. ఇప్పుడు ఇన్ని పీక్ల గురించి ఇంత హైప్ గురించి మాట్లాడుతున్నా, బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ చెప్తున్నా పర్సనల్. ఉమ్, ఉమ్. పోస్ట్ పోన్మెంట్స్. ఆ, ఆ. ఎన్ని పోస్ట్ అది పోన్మెంట్లు, ఎన్ని పోస్ట్ ఆ పోన్మెంట్లు. పోస్ట్ ఓకే, అంటే బ్రో పోస్ట్ పోన్ అయితే ఇప్పుడు అయింది బట్. ఇప్పుడు అదొక పాజిటివ్ నోట్. నేను ఏమంటున్నా అంటే, మనం పని చెయ్యం సినిమాలో. మనం ఎందుకు, అవును. వాళ్ళకి రీజన్స్ ఉండొచ్చు, వేరే వేరే రీజన్స్ ఉండొచ్చు. కానీ ఆన్ ఏ హోల్ చూసుకుంటే ఇప్పుడు నీకు అంత హైప్ తో వస్తున్న సినిమా 2-3 సార్లు పోస్ట్ పోన్ అయింది అనుకో, కొంచెం తగ్గుతుంది కదా హైప్ అనేది. అవును. కొంచెం ఆ డైల్యూట్ అయ్యే వచ్చే ఛాన్స్ ఉంది. నేనైతే కింగ్డమ్ వచ్చేసరికి ఆ వచ్చినప్పుడు చూసుకుందాం అంతే అన్న స్టేజ్కి వెళ్ళిపోయినా. వచ్చినప్పుడు చూద్దాం తీరా భయ్ అని చెప్పి. అది చాలా అయినాయి బ్రో కథలు. పోస్ట్ పోన్మెంట్స్ అయినాయి మళ్ళా. ఆ, ఇంకొకటి ఏమన్నారంటే, అనౌన్స్ చేసింది తెలుగు తమిళ్ హిందీ కదా. ఆ, ఆ. బేసికలీ హిందీలో విజయ్ దేవరకొండ హ్యాస్ సమ్ క్రేజ్, అంటే క్రేజ్ ఉంది మంచిగా. అవును. హిందీ అది విషయానికి తెలిసింది. వచ్చేసరికి ఏమైందంటే, వాళ్ళకి హిందీలో టైటిల్ ఇష్యూ వచ్చిందంట. అచ్చా. బేసిక్ గా హిందీలో కూడా వాళ్ళ కింగ్డమే ఫస్ట్ అనుకున్న టైటిల్. బట్ ఉమ్, ఉమ్. కింగ్డమ్ అనే దాని మీద ఆల్రెడీ ఎవరో కాపీరైట్ సమ్ ఉన్నాయి అని చెప్పి ఆ ఇష్యూ వల్ల ఒక పోస్టర్ లో హిందీ అని మెన్షన్ చేయలే, టైటిల్ ఇంకా రిలీజ్ ఉహు, కాలేదు కదా అని చెప్పి. దాన్ని ఉహు. ఈ వెబ్సైట్లు జర్నలిస్టులు ఎట్లా చేసిరంటే, కింగ్డమ్ హిందీ రిలీజ్ ఉండదు, కింగ్డమ్ హిందీ ఆ, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అని చెప్పి. పాపం ఫ్యాన్స్ కూడా ఒక ట్రెండే వేసారు, వీ వాంట్ హిందీ రిలీజ్ హిందీ రిలీజ్ అని. దానికి క్లారిటీ ఇచ్చింది నాగవంశి గారు, మేము టైటిల్ ప్రాబ్లం వచ్చిందండి అందుకే మేము పెట్టలేదని. మళ్ళీ క్లారిఫికేషన్ వీడియోలు ఎవడు పెట్టడు, ఎవడు వైరల్ చేయడు మళ్ళా. ఆ. ఈ అజంప్షన్స్ ఇయే మళ్ళీ ఈ గాసిప్సే తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ హిందీలో సామ్రాజ్య అని వదులుతున్నారు. అది, ఆ. ఇంకా బాబు గురించి తెలిసిందేగా, ప్రమోషన్స్ లేవు ఉమ్, హిందీలో. 2 days ఆ. ఉంది. ఇవాళ పొద్దున తమిళ్లో ఒక ప్రెస్ మీట్ అయింది. ఈ హిందీ ఉంటదేమో, రేపు ఉంటదేమో. ఇగో ఇదే ఉమ్, బ్రో బాధ, వేరే లాంగ్వేజ్లలో అనౌన్స్ చేసి. ఇప్పుడు నీకు మహావతార్ నరసింహ, కాంతార లాంటి సినిమాలు, కార్తికేయ 2 లాంటి సినిమాలకి అంత విగరస్ ప్రమోషన్ అవసరం లేదు. ఉమ్, ఉమ్. ఒక మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ని గుంజేస్తుంది వర్డ్ ఆఫ్ మౌత్. బట్ ఇట్లాంటి సినిమాలకు చెయ్యాలి బ్రో కొంతనన్నా, అట్లీస్ట్ కొంతనన్నా ఆ, చేయాలని నా ఒపీనియన్. మళ్ళీ ఉమ్. ఇంకొకటి ఏంటంటే, ఇంకా పోస్ట్ పోన్మెంట్లకు అలవాటు పడిపోవాలి మనం. అది అంటే ఒక రకంగా, అంటే మేబీ వాళ్ళు ఇచ్చిన డేట్ కి మరి రష్ చేసి అవుట్పుట్ ఇచ్చి డిసప్పాయింట్ అవ్వడం ఆ కంటే. అట్లా ఇచ్చినవి కూడా చాలా ఉన్నాయి. ఆ, పేర్లు వద్దులే, పర్సనల్ గా మాట్లాడుకుందాం కానీ అట్లా ఇచ్చినవి కూడా చాలా ఉన్నాయి. ఇది అదే ఈ కదా. ఇయర్ లో కూడా వచ్చినాయిలే, రెండు మూడు వచ్చినాయిలే ఈ సంవత్సరం కూడా. పోస్ట్ పోన్మెంట్ ఫిక్స్ అయిపోవాలి ఇంకా, ఆధారపడద్దు డేట్ల మీద. ఓకే నేనేదో బ్రో లోకేష్ కనగరాజు ఒక్కోడి మీదే ఉంటది బ్రో నాకు కోపు.
ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే అన్నట్టు ఏడికిస్తాడు సినిమా. ఆయన ఒక్కడే అంతే అన్నట్టు అంతే. ఎక్కిస్తాడు అంతే. నాకు ఆయన ఒక్కటి మీదే ఉన్నది. ఫ్యూచర్ లో అట్లాంటి వాళ్ళు రావాలి ప్లానింగ్ తో, అట్లా వస్తే మంచిది. అండ్ ఇంకో ద అంతే మేజర్ అంతే. థ్రెట్, మేజర్ థ్రెట్ ఫర్ తెలుగు సినిమా ఆర్ తమిళ సినిమా ఆర్ ఎనీ సినిమా, సీక్వెల్. సీక్వెల్స్. సీక్వెల్ దీని మీద ఒక సపరేట్ వీడియో చేద్దాం బ్రో మనం నెక్స్ట్. ఇంకా సీక్వెల్ చేయాలనుకుంటా. ఎట్లా బ్రో, అంటే సీక్వెల్ ఇప్పుడు ఎట్లా భయం అయిపోయాయి అవుతుంది, సినిమా చూడాలంటే భయం అవుతుంది. ఇంకా లాస్ట్ 30 minutes ఉందంటే అమ్మ బాబోయ్, ఇప్పుడు క్లిఫ్ హ్యాంగర్ వేస్తాడు వీడు, లేకపోతే ఇంకేదైనా అనౌన్స్ చేస్తాడా. బ్రో యూ వోంట్ అసలు బిలీవ్ మీ అవసరం లేని సినిమాలకు కూడా భయాలు స్టార్ట్ అవుతున్నాయి. బ్రో, యూ వోంట్ బిలీవ్ మీ బ్రో, నేను కుబేరా పోయినప్పుడు కూడా ఆ భయం పెట్టుకున్నాను. బేసికల్ అది మీనింగ్లెస్ భయం అది. బట్ నేను ఎందుకు భయపడ్డా అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ అనివార్య విషయాలు ఉన్నాయి కదా చాలా. కొన్ని సినిమాలు అయితే షూటింగ్ ఇంకా చేయాల్సి ఉంది కాబట్టి సీక్వెల్ అనౌన్స్ చేస్తారట. ఆ లాజిక్ ఏందో నాకు అర్థమైతలేదు. ఇప్పుడు మనకి లాస్ట్ 5-6 సంవత్సరాలల్లా, అంటే నువ్వు బాహుబలి నుంచి తీసుకో, 2015 నుంచి ఓ 10 ఏళ్ళల్లా ఒక 30 సినిమాలు వచ్చుంటాయా సీక్వెల్స్ తో? జస్ట్ దుడ్డు లెక్క ఒకటి అంటే వేసుకుంటాం. ఇప్పుడు పెద్ద సినిమా అయితే సీక్వెల్ అయిపోతుంది. ఇప్పుడు పెద్ద బడ్జెట్ ప్యాన్ ఇండియా అంటే మామ సీక్వెల్ అని అంటారు. సీక్వెల్ అంతే. ఇంకా ఇక అది లేకుంటేనే దాని గురించి మాట్లాడలేరు, ఫిక్స్ అయిపోతారు ఇంకా. అది ఎప్పుడు ఆ వస్తుందో ఎప్పుడు భయం. సత్తుందో ఎవరికి తెలియదు మళ్ళా. అది అది ఎప్పుడో వస్తుంది, వాళ్ళ మూడు ఉన్నప్పుడు తీస్తారు. ఈయన కొంతమంది ఏదో నాకేమైంది అనుకుని దాని ఇప్పుడు, సర్ప్రైజ్ లెక్క లాస్ట్ లో చెప్తారు, ఇంకా లాస్ట్ లో వదులుతారు. ఇంకా అదొక భయం. నువ్వు చూస్తే ఇది ఎట్లుంటదంటే, ఇప్పుడు 2015 నుంచి లాస్ట్ డికేడ్ లో ఒక 30 సినిమాలు వచ్చినాయి అనుకో సీక్వెల్ అనే దాంతో. దాన్ని క్లిఫ్ హ్యాంగర్ అంటాడు ఎవడో, దానికి ఏదో అంటారు, ఏదైనా వేసుకో. ఇప్పుడు 30 సినిమాలలో బెస్ట్ క్లిఫ్ హ్యాంగర్లు అంటే నువ్వు ఎన్ని చెప్తావు బ్రో? నాకు ఫస్ట్ బాహుబలి, మొన్న ఒక సలార్, ఒక లెవెల్ పుష్ప కూడా ఓకే. అట్లా ఇంకా కొన్ని ఇప్పుడు గుర్తు చేసుకోవడానికి సడన్ గా రాదు, బట్ ఇదే ఉండే నా ఉంటాయి. బాధ, నా బాధ ఇదే. 30 వస్తాయి. ఆ 30లో మనకి ఎన్ని యాद ఉంటాయి, మన దేనికి హైప్ అవుతాను. ఇప్పుడు సరే, అందులో ఎన్ని వచ్చినాయి మళ్ళా? ఇప్పుడు ఆ నా 30లో, ఆ 30లో 5-6-10 వచ్చిండే అంతే. నా అంతే. లిస్ట్ చెప్తున్నా ఇప్పుడు నేను, నా లిస్ట్ చెప్తా. బాహుబలి, కేజీఎఫ్, కేజీఎఫ్ 1-2 బ్రో బెస్ట్ ఎగ్జాంపుల్. 1 and 2 రెండు. కేజీఎఫ్ 1 and 2 నేను మర్చిపోయినా. కేజీఎఫ్ కూడా రెండు బెస్ట్ ఎగ్జాంపుల్. పుష్ప ద రైస్, ఓకే. పుష్ప ద రైస్ నా ఫేవరెట్ క్లిఫ్ హ్యాంగర్ అది ఎప్పటికీ. తర్వాత సినిమా దాన్ని మీట్ అయిందా లేదా నన్ను అడగకు, నా ఫేవరెట్ అది. మళ్ళీ తర్వాత వస్తే జనగణమన అని ఒక మలయాళం సినిమా తెలుసు, దానికి ఒక సీక్వెల్ అనొచ్చో అని రాదు, ప్రీక్వెల్, కైండ్ ఆఫ్ ప్రీక్వెల్. దానికి వస్తుంది లాస్ట్ లో క్లిఫ్ హ్యాంగర్ లాగా, తన ప్రీవియస్ పోలీస్ గా ఉన్నప్పుడు ఏం జరిగిందని చెప్పి. అది ఏమో నెక్స్ట్ ఇయర్ ఏమో వస్తుందంట. అదొకటి. మళ్ళా ఇప్పుడు కాంతారా అనేది సపరేట్ అన్నమాట. కాంతారా కూడా సమ్ ప్రీక్వెల్ కైండ్ ఆఫ్ థింగే కదా, ఆ ప్రపంచంలో జరిగిన ఇంకొక కథ చెప్తాడు. మళ్ళీ కాంతారా అనేది పోస్ట్ అనౌన్స్మెంట్ అంటే ఫిలిం రిలీజ్ తర్వాత చేసిన అనుకుంటా. అది క్లిఫ్ హ్యాంగర్ లెక్క వదిలేరా లేదనుకుంటారా? గుర్తులేదు నాకు. వదలలే తర్వాత అనౌన్స్ చేశారు. సలార్ ఆబ్వియస్లీ. ఇప్పుడు కేజీఎఫ్, పుష్ప, సలార్ ఇట్లాంటి సినిమాలకి నేను క్లిఫ్ హ్యాంగర్ ఇచ్చినావు, నువ్వు సీక్వెల్ ఇస్తున్నావు అంటే నేను ఒప్పుకుంటా. ఎందుకు అని అంటే అదొక పెద్ద కథ, చాలా పెద్ద ఉంటది. అంటే డైరెక్టర్ ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా మనకు ఒక కథ చెప్పిండు, ఇంకా లాగితే బోర్ కొడుతుంది, సో ఒక ప్రాపర్ ఎండింగ్ తో కట్ చేసి ఇంకో సినిమా కథ చెప్తానంటే ఐ అగ్రి. సలార్ బెస్ట్ ఎగ్జాంపుల్ నన్ను అడిగితే. ఇట్స్ అ వెరీ వాస్ట్ స్టోరీ, దాన్ని చెప్పాలి, సో ప్రాపర్ ఎండింగ్ తో వదులుతాను నీకు, దాన్నే క్లిఫ్ హ్యాంగర్ అంటారంట ఇంగ్లీష్ లో. అదొకటి. నేను ఇంకోటి, ఇన్ని వస్తుంటే నీకు ఎక్కడ ఉంటుంది బ్రో హైప్? అసలు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమే కాదు, ఏది ఎందుకు వస్తుందో తెలియదు. మళ్ళీ నా బాధ ఏంటంటే, ఏదన్నా ఇప్పుడు ఒక సినిమా ఫస్ట్ 2 hours బాగుండి లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్లిఫ్ హ్యాంగర్ చెడగొట్టిండు అనుకో, ఈ ముందు 2 hours ఫీల్ పోతుంది నీకు. అదేగా, ఎందుకు తీసిర్రు అన్నట్టు అనిపిస్తుంది నాకు. మళ్ళీ ఇంకోటి, ఏది ఫోర్స్ ఏది జెన్యూన్ అర్థం కాదు. ఒక రైజు, కొన్ని యూనివర్స్, కొన్ని స్టాండ్ లోన్ సినిమాలు యూనివర్స్ లో ఇరికేయడానికి ట్రై చేసి కూడా చెడగొట్టినాయి కొన్ని ఉన్నాయి. అది ఒక డిసప్పాయింట్మెంట్. సో ఇట్లా ఈ సీక్వెల్ ట్రెండ్ అనేది ఒకటి బాగా ఓవర్ అయిపోయింది మన దగ్గర.
కానీ ఉమ్, కింగ్డమ్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. మేము ఉమ్, ఎక్కడా కూడా పోస్టర్ లో పార్ట్ 1 పార్ట్ 2 అని మెన్షన్ చేయలేదు, మేము ఉమ్, చేయదలుచుకోలేదు అని అన్నారు. ఎందుకు అన్నారు ఉమ్, అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ అన్ అబ్రప్ట్ ఎండింగ్. ఉమ్, వాళ్ళు అన్నది ఏంటంటే సీక్వెల్ కంప్లీట్ గా ఈ పార్ట్ 1 సక్సెస్ మీద డిపెండ్ అయి ఉంటది అని అన్నారు. ఎందుకు ఉమ్, అని అంటే వాళ్ళ దగ్గర కథ ఉంది, వాళ్ళు ఫోర్స్ఫుల్ ఏం తీస్తలేరు, కథ ఉంది. బట్ ఉమ్, ఆ కథకి ఇప్పుడు ఈ పార్ట్ 1 ఎండింగ్ కి అంటే ఇది చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది అన్నట్టు ఉండదంట. ఓకే. నేను సినిమా ఎక్కడ మొదలు పెట్టినో అక్కడ ఎండ్ అవుతుంది మీకు, ఇట్స్ లైక్ సర్కిల్. మొత్తం ఎండ్ ఉమ్, అయిపోయినాకనే నేను నీకు పార్ట్ 2 గురించి చెప్తా అని చెప్పిండు. అచ్చా. ఈ క్లారిటీ ఇస్తే బెటర్ బ్రో ఎవరైనా సరే. అవునవును. ఉమ్, నేను పార్ట్ 2 తీయాలి కదా ఖచ్చితంగా అని చెప్పి నువ్వు దీని ఎండింగ్ చక్కగా చేయకుండా చేస్తే బాగుండదు కదా. అంతే అంతే. ఆ కరెక్ట్. క్లారిటీ ఇచ్చారు, ఆ క్లారిటీకి నేను చాలా హ్యాపీ. అందుకే నేను దీనికి ఇప్పుడు ఆయన చెప్పిన దానిలో ఒకటే, ప్రొడ్యూసర్ ఆయన ఏం చెప్పిండంటే పార్ట్ 2 నేను తీయకపోయినా మీకేం ఫరక్ పడదు అన్నాడు. అదే అదే. పార్ట్ ఉమ్, ఓకే, పార్ట్ వన్ అనేది అర్థమైంది. మీకు పార్ట్ 1 అనేది మీకు ఒక సపరేట్ సినిమానే. అది దీన్ని నేను ఉమ్, సీక్వెల్ తీస్తానా తీయనా అనేది డిపెండ్స్ ఆన్ అది ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది అని దాని మీద ఉంటుంది. ఈ మధ్య కొన్ని సినిమాలు ఏమైపోతున్నాయంటే వాళ్ళు ఎండింగ్ అబ్రప్ట్ ఎండ్ చేస్తారు. ఉమ్, సినిమా దొబ్బింది అనుకో, బయటకు ఉమ్, వచ్చినా ఇది సక్సెస్ కాలేదండి మేము సీక్వెల్ తీయమయ్యా అంటారు అయిపోయి. మరి ఎందుకు ఆ ఉమ్, ఉమ్, ఎండింగ్ ఎందుకు నాకు అదేగా. కదా. సో ఉమ్, దీంతోనైతే నాకు సీక్వెల్ ఉన్న ప్రాబ్లం అయితే లేదు. అంటే కథ ఎక్కడనో అండ్ మళ్ళీ ఇంకోటి, చాలా మందికి దీనికి సీక్వెల్ ఉందని తెలియదు బ్రో. అవునవును, కొంతమందికి. దా- దానికి బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ పోస్టర్లో పార్ట్ 1 మెన్షన్ చేయలే. దట్ ఈస్ ద ఉమ్, బెస్ట్ ఉమ్, థింగ్. సో దీనికి అంతే. ఆ సీక్వెల్ ప్రాబ్లము, ఆ పాన్ ఇండియా అప్పీల్ ప్రాబ్లం లేదు. ఆ పాన్ ఇండియా అప్పీల్ అనే అది ఇంకొక తలకాయ నొప్పి. ఉమ్, ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో తీసుకొస్తారు, ఉమ్, పెడతారు, ఇంట్లో లిప్సింగ్ ఉండదు, ఉమ్, డబ్బింగ్ వాళ్ళది కాదు. మనం డిస్కనెక్ట్ అవుతాం బేసిక్ గా. నేనైతే అవుతా, ఉమ్, ఎంతమంది అవుతారో నాకు తెలియదు కానీ. అంటే ఈ సినిమా అక్కడ ఆడాలని చెప్పి అక్కడ నుంచి ఒక యాక్టర్ని తీసుకొచ్చి పెడతారు. అదేందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. దీనికైతే ఆ సీక్వెల్ ట్రెండ్, ఆ క్లిఫ్ హ్యాంగర్లు, ఆ పాన్ ఇండియా టెన్షన్ అయితే లేదు. కమింగ్ టు విజయ్ దేవరకొండ లైనప్, ఉమ్. నెక్స్ట్ రెండో సినిమా వాళ్ళ బాబుయ్ రాహుల్ సంకృత్య యా, ఫిలిం, అండ్ నేను ఒకటి ఇంకొక రవికిరణ్ కుర్లా. ఆ, ఆయన సినిమా ఉమ్, ఉమ్. దిల్రాజు ప్రొడ్యూసర్. మారుతున్నాయి బ్రో సెలక్షన్. అంటే వాటి పోస్టర్లు చూస్తుంటేనే ఒక హోప్ వస్తుంది నాకు. ఆ, కొంచెం ఈ ఇంట్రెస్టింగ్ చేంజ్ అనిపిస్తుంది. ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ చేంజ్ చేస్తే వీ కెన్ ఎక్స్పెక్ట్ మంచి 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 సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఉమ్, కింగ్డమ్ హిట్ కావాలి. హిట్ అయితే మనకే యా, యా, మంచిది, మనకే యా, మంచిది. అవును. ఒక డైరెక్టర్ ఎక్స్ప్లోర్ అవుతాడు, ఒక హీరో ఉమ్, ఎక్స్ప్లోర్ అవుతాడు. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మార్కెట్ ని పట్టించుకోక, ఐ మీన్ దృష్టిలో పెట్టుకోకుండా ఒక కథను నమ్మి ఒక ప్రొడ్యూసర్ ఇంత అమౌంట్ ఇన్ని డేస్ ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే కూడా అదొక గ్రేట్ థింగ్. ఈ సినిమాని అవును. వాళ్ళు ఎంత నమ్మిరు అనే దాని మీద ఉంటది. ఇక నెగిటివ్ విషయానికి వస్తే ఇంకేముంది, కథ కొత్తగా ఉండకపోవచ్చు, ఏమవుతుందో తెలియదు. అలాగే కొంచెం టెన్షన్ ఉంది సినిమా ఏమవుతుంది. ఉమ్, డిసప్పాయింట్ డిసప్పాయింట్ చేయకుండా చాలు. అంతే. మళ్ళీ దాని ఇంకోటి మించి బ్రో, ఎక్కువ. నాకు ఎందుకు నేను ఒక్కనే కాదు విజయ్ దేవరకొండ సక్సెస్ కావాలని. నువ్వు ట్విట్టర్ లో పోయి చూస్తే ప్రతి ఒక్కళ్ళ మాట ఒకటే, ఇట్ ఈస్ విజయ్ దేవరకొండ రిడెంప్షన్, ఇట్ ఈస్ హిస్ కమ్ ఉమ్, బ్యాక్. నేనే ఒక ఉమ్, ట్వీట్ వేసుకున్నా, వేసింది ఏంటంటే మా అంటే బిగ్గెస్ట్ కమ్బ్యాక్ లోడింగ్ అని చెప్పి. ఉమ్, ఉమ్. ఎత్తితే వేసుకుంటారేమో తెలియదు నాకు, కానీ నమ్మకం అయితే ఉంది కొడుతుంది సినిమా అని చెప్పి. నమ్మకం అవుతుంది. నమ్మకం అవుతుంది. అండ్ మేజర్లీ టికెట్ రేట్లు కూడా మన దగ్గర తెలంగాణలో, ఆంధ్రాలో కొంచెం పెంచిరంట, నాకు తెలియదు. అండ్ తెలియని. తెలంగాణలో కూడా హైదరాబాద్ లో సమ్ మల్టీప్లెక్సెస్ లో 295, ఉమ్, కొన్ని మల్టీప్లెక్స్ లో 250. నా ఓకే. ఫ్రెండ్స్ చెప్పారు. సింగిల్ స్క్రీన్ కి వస్తే కొన్నిట్లో 110, కొన్నిట్లో 175. ఈ ఆర్టిస్ట్ ఉమ్, క్రాసర్ ఒక్క దగ్గరనే 200 అనుకుంటా. అండ్ మా దగ్గర ఓకే. సింగిల్ స్క్రీన్ 110, మల్టీప్లెక్స్ ఇంకా ఓకే. టికెట్లు పెట్టలేదు. పెట్టినా ఉమ్, ఇట్ ఓన్ క్రాస్ 250 అని నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్ సైన్ మేబీ. బ్రో. అది టికెట్ రేట్లు అవును. కంట్రోల్లో పెట్టడం చాలా, ఎందుకంటే నచ్చింది అనుకో రిపీట్ లో పోతారు. ఈ ఉమ్, మధ్య ఎవరు పోతలేరు అవును. రిపీట్ లో. అండ్ అండ్ అది చాలా ఇంపార్టెంట్ కూడా. అండ్ మా ఛానల్లో ఇప్పుడు టికెట్ రేట్స్, సీక్వెల్స్, పాన్ ఇండియా ఇట్లాంటి విషయాల మీద కూడా స్పెషల్ వీడియోలు ఉన్నాయి, కాన్వర్సేషన్స్ వస్తున్నాయి. ఉమ్, వీటి మీద మీరు ఏమైనా ఇన్పుట్స్ ఇద్దాం అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ మెసేజ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్.
పేజ్ లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ లో, ఇన్పుట్స్ ఇవ్వచ్చు. అండ్ ఇఫ్ యూ ఆల్సో వాంట్ టు జాయిన్ అవర్ కాన్వర్సేషన్, దాన్ని కూడా యూ కెన్ మెసేజ్ మీ, విల్ ప్లాన్. ఇప్పటి నుంచి అయితే వీడియోలు ఆగవు, ఇట్లాంటి హైప్ వీడియోలు లేకుంటే డీకోడింగ్ వీడియోలు అయితే రావమ్మా. నాకు అంత సీన్ లేదు, నాకైతే అంత బుర్ర లేదు. నా ఫ్రెండ్స్ ఎవరన్నా చేస్తే వస్తాయి. హైప్ వీడియోలు అయితే ఉంటాయి, ఎక్స్పెక్టేషన్ వీడియోలు అయితే ఉంటాయి. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మెజారిటీ ఒపీనియన్స్ తీసుకొని వీడియోస్ చేస్తాను మేము ఇప్పటి నుంచి. కమింగ్, మీరు సపోర్ట్ చేస్తే వస్తాయి కొత్త కొత్త వీడియోలు. అండ్ మీకు కింగ్డమ్ మీద ఎట్లాంటి హైప్ ఉంది, ఏం కథ అనేది కింద కామెంట్స్ లో చెప్పండి. ఇఫ్ అంటే నేను కొంచెం భరద్వాజ్ రంగన్ స్టైల్లో చెప్తా. సినిమా కనుక బాగుంటే, మనకు నచ్చితే, యునానిమస్ గా కూడా కొంతమందికి నచ్చితే, సినిమా రిలీజ్ అయినాక ఒక 1 వీక్ తర్వాత నేను ఒక ఒక ఏమంటాం ఒక ఫీడ్బ్యాక్ లాంటి ఒకటి పెడతా పేజ్ లా. దాంట్లో చాలా అందరి ఒపీనియన్స్ తీసుకుందాం. ఇంకొక వీడియో చేద్దాం పక్క, ఇంకొక వీడియో చేద్దాం. సినిమా దెబ్బడితే నాకు సంబంధం లేదు, నేనైతే షెడ్కే మోస్ట్లీ అట్లా కావద్దని అనుకున్నాం. అది అవ్వదు అనే నమ్మకం కూడా ఉంది. హోప్ ఇస్ గుడ్. సినిమా మనకు నచ్చడమే కాదు, మన డబ్బులు వర్తే కాదు, థియేటర్స్ ఆడాలి బేసిక్ గా. ఈ ఓటీటీ జంజాటం అంతా జరంత ఇది ఓటీటీ అనేది ఇట్ వోంట్ లీవ్ అస్ బ్రో. 4 వారాల సినిమా వచ్చేది, అది ఇప్పట్లో ఆగదు. దాన్ని జడ్జ్ చేయడానికి మనం ఎవరు, మనకు పెద్ద లేదు. కానీ థియేటర్స్ ఆడాలి. మన తర్వాత జనరేషన్స్, దాని తర్వాత జనరేషన్ ఉంటే మంచిది. ఎంత లాంగ్ రన్ ఉంటే అంత మంచిది అనుకోవడమే తప్పితే ఇప్పుడు మనం ఏం చేయాలి. ఈవెంట్ సినిమాలకి థియేటర్ పరిమితం కావద్దు. అన్ని సినిమాలు మనం థియేటర్ లో పోయి చూసినట్టే ఉండాలి. థియేటర్స్ బతకాలి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కొడుతున్నా హోప్. సందీప్ రెడ్డి వంగ అన్నాడు కదా, హోప్ అయిందా కొట్టినావు, యూ హ్యావ్ ఎ బ్లాక్ బస్టర్ అన్నాడు. అంతే, ఇంకా అది ఇంకొంచెం ఎక్స్ట్రా నమ్మకం. ఆ స్టాంప్ వచ్చిందంటే కొంచెం నమ్మకం పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్.